హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఇప్పటివరకు మన ఛానల్లో రకరకాల ప్రాంతాల్లో ఫేమస్ అయిన రుచుల్ని చూసాం. అలాగే రకరకాల హోటల్స్లో మంచి మంచి టేస్ట్లను కూడా చూసాం. అయితే ఈరోజు అయితే మాత్రం ఒక ఉచిత అన్నదానాన్ని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. అంటే గతంలో కూడా ఎన్నో ఉచిత అన్నదానాలు పరిచయం చేశాను, కాకపోతే అవి టెంపుల్స్ కానీ ట్రస్ట్లు కానీ నిర్వహించేవి. ఇప్పుడు ఈరోజు నేను పరిచయం చేయబోయే ఈ ఉచిత అన్నదానం మాత్రం కేవలం ఒక వ్యక్తి తన సొంత ఖర్చులతో దీన్ని అయితే ఏర్పాటు చేశారనమాట. అది ఎక్కడుందంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెంలో ఉంటుంది ఈ ఉచిత అన్నదానం. అదే తేజ ఉచిత భోజనం అనమాట. అంటే చిన్నం తేజారెడ్డి అనే వ్యక్తి తన సొంత ఖర్చులతో ఈ ఉచిత అన్నదానాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 200కు పైగా భోజనాలు అయితే మాత్రం ఇక్కడ ఏర్పాటు చేస్తారనమాట. ఆ ఉచిత భోజనం కథ ఏంటో తెలుసుకుందాం రండి. రావులపాలెంలో ఉన్నటువంటి చిన్నం తేజారెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి ఉచిత అన్నదాన శిబిరం ఇది. ఆయన ఉంటే కనుక ఆయనే రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి వడ్డిస్తూ ఉంటారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. ఈరోజు అయితే ఆయన అందుబాటులో లేరు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే మాత్రం రెగ్యులర్గా ఇక్కడ ఉండి వీళ్ళందరికీ కూడా భోజనం అనేది వడ్డించేది వీళ్ళే అనమాట. వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా, వాళ్ళ బామ్మర్ది, వాళ్ళ మావయ్య గారు, కుటుంబ సభ్యులు, ఇతర కుటుంబ సభ్యులు రెగ్యులర్గా వీళ్ళు లేకపోతే ఎక్కువగా ఎవరొకరు వాలంటీర్స్ కూడా ఇక్కడికి వచ్చి భోజనాలు అనేది మాత్రం నిర్విరామంగా నిరాటకంగా ఎలాంటి సెలవులు లేకుండా ప్రతిరోజు ఇక్కడ అన్నదానాన్ని నిర్వహిస్తారు. దాదాపు రోజుకి 200 మందికి పైగా ఇక్కడైతే భోజనాలు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అసలు ఏంటి ఈ ఫ్రీ మీల్స్ కాన్సెప్ట్ ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు సార్? నా పేరు వేణురెడ్డి అండి. వేణురెడ్డి గారు. అమ్మ మీ పేరమ్మా? అనురాధ గారు. మీ పేరండి? వెంకటేశ్వరరావు. మీ పేరు? సత్యనారాయణ రెడ్డి గారు. ఓకే అండి, ఓకే సార్. చెప్పండి అసలు ఏంటి అంటే, చాలా చోట్ల నేను ట్రస్టులు నిర్వహించే ఉచిత అన్నదానాన్ని చూశాను, టెంపుల్స్లో ఉచిత అన్నదానాన్ని చూశాను. అంటే మినిమం టు మినిమం ₹1 తీసుకుని యానం లాంటి ప్రాంతంలో మల్లాడి కృష్ణారావు గారి ట్రస్ట్ ఒకటి ఉంటుంది. వాళ్ళు కూడా ₹1 తీసుకుంటారు, లేదా ప్రభుత్వం నిర్వహించి అయితే కనీసం ₹5 ఛార్జ్ చేస్తుంటారు. ఏంటి మొత్తం ₹1 కూడా తీసుకోకుండా, అది కూడా ప్రతిరోజు, అంటే కొన్ని చోట్ల ₹1 తీసుకోకుండా పెట్టిన వారానికి ఒకసారో, 10 రోజులకు ఒకసారో, నెలకు ఒకసారో అన్నదానాలు చూశాను. మీరేంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు ఇట్లా పెట్టాల్సి వచ్చింది, అసలు ఆయన మోటో ఏంటి? తేజారెడ్డి గారు. తేజారెడ్డి యాక్చువల్గా మా అబ్బాయి అండి. యాక్చువల్గా అయితే తేజారెడ్డికి నిరుపేదలకి ఆకలి తీర్చాలనే యొక్క తపన ఎక్కువ అనమాట. యాక్చువల్గా ఇది ఒక రాజకీయంగా కానీ పేరు ప్రతిష్టల గురించి కానీ అవి ఏమీ ఆశించకుండా చేసి దానం అండి. చాలా మంది అంటే నాతో సహా నేను కూడా రాజకీయాల్లోకి వచ్చేమో, అందుకే ఇట్లాంటివి చేస్తున్నారేమో అని అనుకుంటాం సహజంగా. ఆయనకి అసలు రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదండి. యాక్చువల్గా ఆయన ఓన్లీ ఇది అంటే జనరల్గా ఇప్పుడున్న ట్రెండ్లో ఏమనుకుంటారంటే ఏదో ఆశించి చేస్తున్నారు కదా, ఏదో ఆశించి చేస్తున్నారు కదా అనుకుంటారు. కానీ ఏదైనా ఆశించకుండా చేసేదండి ఇది. ఎందుకంటే ఏదో మీడియా అడ్వర్టైజ్మెంట్ కానీ వేరే అడ్వర్టైజ్మెంట్ కానీ ఏది లేదండి. యాక్చువల్గా అంతే తప్పి మేము ఎవరైనా ప్రెస్లు కాకేయడం కానీ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఇటువంటిది ఎప్పుడు జరగలేదు. ఆయనకి ఏంటంటే ఆకలి యొక్క బాధ తెలుసు, ఆ ఆకలి నిరుపేదలకు ఆకలి తీర్చాలని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా మంది బెగ్గర్స్, నెక్స్ట్ ఏంటంటే చిరు వ్యాపారులు, వాళ్ళు కూడా వస్తుంటారు. రోజువారీ కూలీలు, నెక్స్ట్ సైకిల్తో కూలీ ఏదో వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చి చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర భోజనం పెట్టకుండా ఉన్నవాళ్ళు, పిల్లలు తల్లిదండ్రులకు పెట్టకుండా ఉన్న వాళ్ళు ఉన్నారండి. యాక్చువల్గా అటువంటి వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా దీని దగ్గరకు వచ్చి ఒక పూట భోజనం చేసి మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ మా భోజనం గురించి ఎదురు చూస్తూ ఉండి వచ్చి కూర్చుంటారు మన. యాక్చువల్గా అంటే 24 గంటలకు ఒకసారి చేస్తారన్నమాట వాళ్ళు. యాక్చువల్గా అంటే అటువంటి వాళ్ళు కూడా మా మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా 100 రోజులు ఏంటంటే ఇది స్టార్ట్ చేసి 101వ రోజు. కానీ అప్పటి నుంచి కూడా అతను ఆయన ఉంటే మాత్రం ఆయనే స్వయంగా వడ్డిస్తారన్నమాట. యాక్చువల్గా ఆయన లాస్ట్ వరకు ఆయన మామూలు బిజినెస్ చేస్తారండి. యాక్చువల్గా ఆయన వయసు కూడా 30 ఇయర్స్. అంటే ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే మామూలుగా ఆ వయసులో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎంజాయ్ చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం ఉంటుందని జనరల్గానే. కానీ ఆయనకి ఆ థాట్స్ ఉండవు. నేను సమాజానికి ప్రజలకే సేవ చేయాలనే భావం. యాక్చువల్గా అది ఏ విధమైన ఇది ఆశించకుండా అండి. యాక్చువల్గా ఆయన చేయం అది. యాక్చువల్గా మీరు చెప్పండి అమ్మా, అంటే మీ అబ్బాయి ఇట్లాంటి కార్యక్రమం చేయడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఎలా? మా అబ్బాయి తేజారెడ్డికి ఎప్పుడైతే ఏదైనా ఒక అన్నదానం లేకపోతే ఏదైనా ఒక సేవా కార్యక్రమం
చేద్దాము, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడదాము అనే ఆలోచన ఆయన తనంతటి తనకు కలిగిన వెంటనే మేము కుటుంబంలో అందరం కూర్చొని మాట్లాడుకుని వెంటనే ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. ప్రతిరోజు చేయడం కష్టం అస్సలు కష్టం అనిపించట్లేదండి, చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ అన్నదానం ఈ అన్న కార్యక్రమం, ఉచిత భోజన కార్యక్రమం కంటే ముందు కూడా కరోనా టైంలో ఆయన చాలా మంది మాస్కులు లేకపోతే ఆహారం ఇవన్నీ కూడా కరోనా టైంలో కూడా ఆయన చేశారండి యాక్చువల్గా. సూపర్ అండి, గ్రేట్. అసలు చాలా అంటే ఏమీ ఆశించకుండా ప్రతిరోజు ఈ రకంగా అన్నదానం కార్యక్రమం, అది కూడా మామూలు ఏదో సాదాసీదాగా పెట్టేయడం కాకుండా ఈ నిజంగా ఒక టెంపుల్లో అన్నదానం పెడితే ఏ రకంగా ఉంటుందో అంటే నేను చాలా టెంపుల్స్లో అన్నదానం సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంది. చాలా సంతోషం. ఇలాంటి మంచి గొప్ప ఆశయాలు ఉన్న కొడుకు ఉండడం, కొడుకు సమాజానికి అందించడం. అందులోని ఆ ఏజ్ గ్రూప్ లో ఏంటంటే యువత తప్పుదారి పట్టి మంచి ప్లాట్ఫామ్ ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఇలా సేవా దృక్పథంతో ఆలోచించడం అనేటటువంటి జరగదు. సో ఆ విధంగా ఆలోచిస్తే కూడా మాకు చాలా సంతోషంగాను గర్వంగాను అనిపిస్తుంది. ఆయన ఆశయం కూడా ఏంటంటే ఆయన జీవితకాలం అంతా కూడా ఎలా చేద్దామని ఒక ఆశయం అండి యాక్చువల్గా, ఎక్కడ ఆటంకం కలగకుండా. ధ్యేయం కూడా అదే, అందరికీ పెట్టాలని, ఇంకా ఇది విస్తరించాలని కూడా ఆయనకి ప్లాన్స్ ఉన్నాయండి యాక్చువల్గా. గ్రేట్ అండి, సూపర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, నమస్తే. ఇక్కడ తేజ గారు ఈ రోజుకి 100 మీద ఫస్ట్ రోజు ఈ రోజుతోటి నిన్నటికి 100 అయిందండి. భోజనాలు ఉచితంగా పెడుతున్నారు. పాఠశాలలే కాదు, అనేక 23 మంది అయినా ఇక్కడికి చేరతారు. ఏదో పనుల మీద సర్దుకుంటాకో వ్యాపార రీత్యా బతుకుదేరు ఇక్కడ ఉన్న చాలా ఊళ్ళో కూడా ఇక్కడ ఉంటారు. ఒకసారి వ్యాపారస్తులు తింటారు, పాఠశాలలు తింటారు. అయితే భార్యలు లేని వాళ్ళు, పిల్లలు చూడని వాళ్ళు కూడా రోడ్ల మీద తిరుగుతా, వాళ్ళే కాకుండా ఈ వానాకాలం పనులు లేక యవనస్తులు కూడా మరి ఆహారం లేక డబ్బులు లేక అటువంటి వాళ్ళు కూడా నా కళ్ళతో చూస్తున్నాను. మరి వాళ్ళు తింటున్నారు. అన్నీ బాగానే ఉన్నాయండి బాబా, రోజు వచ్చి అలాగే తింటున్నామండి, డబ్బులు కట్టించుకుంటా లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. కూరలు కట్ట అన్నం కట్ట బాగానే పెడుతున్నారు, బాగానే ఉంటున్నాయండి. రావులపాలెంలో చిన్నం తేజారెడ్డి అనే ఓ యువకుడు జస్ట్ అంటే బిజినెస్ మ్యాన్ అనమాట. అంటే చిన్నప్పటి నుంచి బాగా చదువుకుని కష్టపడి రకరకాల బిజినెస్లు అయితే ప్రస్తుతం చేస్తున్నాడు. ఆయన ఎలాంటి స్వార్థము లేకుండా అంటే నిస్వార్థంగా, అంటే చాలామంది ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అంటే పేరు కోసమో ప్రతిష్ట కోసమో లేకపోతే ఫ్యూచర్లో రాజకీయాల్లోకి వచ్చి రాణించడం కోసమో ఇట్లాంటి కార్యక్రమాలు అనేవి స్టార్ట్ చేస్తారు. బట్ ఆయనకి ఎలాంటి రాజకీయంగా ఇంట్రెస్ట్ లేదట, అలాగని పేరు ప్రతిష్టలు కూడా అవసరం లేదు. బట్ చాలామంది పేదవాళ్ళ కడుపు నిండితే చాలు అని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఆత్మసంతృప్తి కోసం మాత్రం చేసే ఒక చిన్నది కాదు, చాలా పెద్ద కార్యక్రమం అది. అంటే ఆయన చేసే పని చాలా చిన్నదైనప్పటికీ కూడా ఒక్కరి ఆకలి తీర్చినా కూడా అది మామూలు పుణ్యం కాదు. అలాంటిది రోజుకి దాదాపు 200 నుంచి 250 మంది ఆకలి తీర్చడం అంటే మాటలా చెప్పండి. అది కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా నిస్వార్థంగా చేస్తున్న సేవ ఇది. అలాగని ఫ్రీ మీల్స్ కదా అని చెప్పి ఎట్లా అంటే సింపుల్గా ఏదో చారు అన్నం ఏదో ఇట్లా కాకుండా చక్కగా ఒక టెంపుల్లో అన్నదానం జరిగితే ఏ రకంగా జరుగుతుందో, ఎట్లా ఐటమ్స్ పెడతారో అదేవిధంగా ఇక్కడ కూడా చక్కగా ఒక కూర, వేడివేడి అన్నం, చక్కగా పచ్చడి, రోజు కూడా పచ్చడి ఉంటుంది, మంచి చిక్కటి అంటే రకరకాల కూరగాయలన్నీ కలిపి మంచి సాంబారు, అలాగే మంచి పెరుగు, చక్కని పెరుగు కూడా వీళ్ళు అందిస్తారు. అది కూడా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వడ్డిస్తున్నారు. అంటే ఏదో ఒక ప్లేట్ మీలు ఇట్లా ఏదో ఒక కప్పుతో కొలత కొలిచి పెట్టేసి అట్లా పంపించేయడం కాకుండా మీకు ఎంత కావాలంటే అంత వేస్ట్ చేయకుండా ఎంతైనా తినొచ్చు, కడుపు నిండేంతవరకు తినొచ్చు అనమాట. అలాంటి సౌలభ్యం అయితే ఇక్కడ ఉంది. ₹1 తీసుకోకుండా పెట్టడం అనేది మాటలు కాదు. వీళ్ళ దగ్గర ఇంకొక విషయం ఏంటంటే ఆయన సొంత డబ్బు అంటే ఆయన సంపాదించుకున్న దాంట్లో కొంత భాగాన్ని ఇలాంటి దానికి వెచ్చిస్తారే తప్ప
ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ భోజనం చేసి సరే ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, నాకు తోచిన సాయం నేను ఎంతో కొంత చేయొచ్చు కదా, అంటే ఒక 1000 రూపాయలు 5000 ఇద్దామన్నా కూడా ఒక్క రూపాయి కూడా మన దగ్గర కూడా తీసుకోరన్నమాట. అంటే నిరుపేదల దగ్గర నుంచి ఎవరైనా ఇక్కడ రోజువారీ కూలీలు కావచ్చు, ఇటువైపు ప్రయాణించే ప్రయాణికులు కావచ్చు, ఎవరి ఆకలైనా తీరుస్తారు. ఇక్కడ వీళ్ళకే అన్నం పెడతాం వాళ్ళకి అన్నం పెట్టాం అనే ఎట్లాంటి రూల్స్ అయితే మాత్రం ఇక్కడ నేను చూడలేదు. చాలామంది యాచకులు వస్తున్నారు, రోజువారీ కూలీలు వస్తున్నారు, పనులు లేక పస్తులు ఉండే వాళ్ళు చాలామంది వస్తున్నారు, ఆటో డ్రైవర్లు వస్తున్నారు, రిక్షా కార్మికులు వస్తున్నారు. ఈ రోడ్ అంటే హైవే మీద కాబట్టి, రావులపాలెం హైవే ఇది జంక్షన్ కాబట్టి చాలామంది హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇటువైపుగా ప్రయాణించే చాలామంది ప్రయాణికులు కానివ్వండి, ఇక్కడికి వచ్చి ఆగి ఈ చక్కటి భోజనాన్ని ప్రసాదంగా స్వీకరించి వెళ్తున్నారు. నిజంగా గుళ్ళో ప్రసాదం మాదిరి అంటాను నేనైతే మాత్రం. ఎందుకంటే గుళ్ళో ఎట్లాంటి ప్రసాదాన్ని అంటే ఎంతమంది ఆకలి గుళ్ళో అన్నదానం తీరుస్తుందో ఇక్కడ కూడా అలాంటి ఆకలిని ఇక్కడ కూడా చాలామంది ఆకలిని అయితే ఈ భోజనం తీరుస్తుందన్నమాట. సో ఇక్కడ గుళ్ళో ప్రసాదం ఎంత పవిత్రమైందో ఇక్కడ వీళ్ళు పెట్టే ఈ భోజనం కూడా అంతే పవిత్రమైంది. ఈ రావులపాలెం తేజ ఫ్రీ మీల్స్ మాత్రం స్టార్ట్ చేసి అప్పుడే ఈ రోజుకి 101వ రోజు. ఈరోజు నేను నిన్నటితో 100 రోజులు పూర్తయిందట. ఏ ఒక్కరోజు సెలవు ఎవరు, ప్రతిరోజు ఇక్కడ భోజనం చక్కగా ప్రిపేర్ చేస్తున్నారు. వంట కూడా చాలా పద్ధతిగా అంటే ఆ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు, పరిశుభ్రంగా వండుతున్నారు. ఇక్కడ వంట కూడా ఉదయాన్నే 9:30-10 గంటలకి ఇక్కడ వంట అనేది స్టార్ట్ అవుతుంది. చక్కగా దీనికోసం ఒక స్పెషల్గా ఒక చెఫ్ను కూడా అపాయింట్ చేశారు. ఆయన చక్కగా ఇక్కడ వంట కూడా చాలా బాగా చేస్తుంటారు. దాదాపు 12 గంటలకి ఇక్కడ ఉచిత అన్నదానం అనేది స్టార్ట్ అవుతుంది. 2 గంటల వరకు ఉంటుంది. ఆ 2 గంటలు దాటిన తర్వాత కూడా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నంత వరకు పెడతారు ఖచ్చితంగా. అంటే 200 పైగా 200 నుంచి 250 అక్కడ ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారు అనేది ఒక కౌంట్ కూడా ఒక చార్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు వీళ్ళు. 101 రోజులుగా ఈ రోజుతో ఇట్లా కంటిన్యూగా కొనసాగిస్తూనే ఉంటారట. ఎలాంటి స్వార్థం అంటే ఏది ఆశించకుండా చేస్తున్న ఒక పవిత్రమైన కార్యక్రమం ఇది. ఈ వీడియో నేను చేస్తున్నది 2 కారణాలు. ఒకటి, ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి వాళ్ళ గురించి 10 మందికి తెలిస్తే కనీసం ఒక్కరైనా వీళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ పొంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తారనే కారణంతో ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఎవరైనా అంటే నిస్సహాయులు ఉంటే, అంటే తినడానికి తిండి లేని వాళ్ళు ఎవరైనా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రావులపాలెం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే అలాంటి వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందనే కారణంతో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన వారికి అంటే ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. లేకపోతే కనీసం షేర్ చేయకపోయినా పర్లేదు, ఇలా పలానా చోట ఉచితంగా భోజనం పెడుతున్నారనే విషయాన్ని మాత్రం చేరవేయండి. కనీసం ఎవరో ఒకరికైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎంతోమంది రావులపాలెంకి హాస్పిటల్స్కి వస్తుంటారు, రోజువారీ పనుల మీదకి వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ భోజనం ఉచితంగా దొరుకుతుంది. కాబట్టి చాలామంది అంటే భోజనం కొనలేని వాళ్ళకి కూడా ఈ ఉచిత అన్నదానం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా పాస్ చేయండి. అలాగే ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయండి, ఇంకో 10 మందికి ఉపయోగపడతారు. అలాగే వీళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ కూడా పొందుతారు. సరే, ఈ ఉచిత అన్నదానం అంటే దీనికి రివ్యూ అయితే కాదు, ఖచ్చితంగా అంటే రుచి చూడాలి, అనిపించే రుచి చూస్తమే తప్ప ఇది భోజనం ఎలా ఉంది అలా ఉంది అని చెప్పే రివ్యూ అయితే మాత్రం కాదు. అంటే గుళ్ళో ప్రసాదానికి నేను ఏమాట అయితే చెప్తాను, గుళ్ళో ప్రసాదాన్ని కూడా రివ్యూ చేసేంత పెద్దవాళ్ళం కాదు. అలాగే ఇలాంటి ఉచిత అన్నదానాలకు కూడా రివ్యూ చేసేంత ఇదేం కాదు. చక్కగా బీరకాయ పచ్చడి ఎంత కావాలంటే అంతా వడ్డేస్తున్నారు. నిజంగానే చాలా రుచిగా తయారు చేశారు. ఫ్రీ మీల్స్ ఇంత చక్కగా ఉండడం ఇదే అనమాట, చాలా బాగున్నాం. అడ్రస్ అయితే ఇది రావులపాలెం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటుంది. గతంలో మనం అరిటాక్ ఇడ్లీ అని చెప్పి ఎస్ఆర్ టిఫిన్స్ హోటల్ చేసాం. ఆ హోటల్కి పక్కనే ఆనుకునే ఈ అన్నదాన శిబిరం ఉంటుంది. ఈ బిల్డింగ్ అంతా వెళ్తే బట్ కొన్ని రెంట్లకి ఇచ్చారు. కొంత ఆఫీసు వీళ్ళ ఆఫీస్ ఛాంబర్ బయటే ఈ ఫ్రీ మీల్స్ అనేవి అందిస్తుంటారు. అలాగే వంట కూడా ఈ బిల్డింగ్ కిందే ఉంటుందన్నమాట. వంట కూడా మంచి చక్కటి రైసు కూడా యూస్ చేస్తున్నారు. ఈరోజైతే క్యారెట్ క్యాబేజీ మిక్సింగ్. అన్నీ అయితే మాత్రం భలే ఉన్నాయి రుచి. ఎంతోమంది మహిళలు, గర్భిణీ స్త్రీలు చాలామంది వస్తున్నారు అసలు.
కొంతమంది మానసిక వికలాంగులు కూడా ఈ భోజనం చేయడానికి వస్తున్నారు ఇక్కడ. ఏంటంటే చెప్పాను కదా, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఉపయోగపడే వాళ్ళకి పాస్ చేయండి చాలు. ఇది ఓవరాల్గా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో చిన్నం తేజారెడ్డి గారు అనే యువకుడు చేస్తున్నటువంటి గొప్ప సేవా కార్యక్రమం ఉచిత అన్నదాన భోజనం కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.